హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT 2కి సంబంధించి మాక్ టెస్ట్ లింక్ అనేది యాక్టివేట్ చేసేసారు. అండ్ అలాగే చాలామందికి ఉన్న కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి. అదేంటంటే పార్ట్ బి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందా, పార్ట్ బిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని కొంతమందికి డౌట్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రెసెంట్ ఆర్ఆర్బి చెన్నై అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నానన్నమాట. rrbchennai.gov.in ఈ వెబ్సైట్లో అయితే నేను ప్రెసెంట్ ఉన్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ALPకి సంబంధించి నోటిఫికేషన్లో మాక్ టెస్ట్ లింక్ అనేది అఫీషియల్గా యాక్టివేట్ చేసేసారు. క్లిక్ హేర్ మాక్ టెస్ట్ CBT 2 అని. సో ఇక్కడైతే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత మీ మాక్ టెస్ట్ లింక్ అనేది ఏదైతే ఉందో అది యాక్టివేట్ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి, ఓకేనా. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes ఉంటుంది. ఇది మీరు గమనించాలి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 175 ఉంటుంది అనమాట. పార్ట్ ఏ 90 minutes ఉంటుంది, 100 questions ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి 60 minutes ఉంటుంది, 75 questions ఉంటాయి. ఆల్ క్వశ్చన్స్ ఆర్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, మీకు తెలిసిందే. అండ్ అలాగే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్. 1/3 మార్క్ విల్ బి డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో పార్ట్ ఏలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, పార్ట్ బిలో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అంటే లాంగ్వేజ్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే గైస్, ఎవరైతే అప్లికేషన్ టైంలో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారో, ఎగ్జామ్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి బై డిఫాల్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వస్తుంది. అండ్ అలాగే ఎవరైతే అప్లికేషన్ టైంలో ఎగ్జామ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి బై డిఫాల్ట్ ఇంగ్లీష్నే వస్తుంది అన్నమాట. ఇది మీరు గమనించాలి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్, వైట్లో చూపించింది అనుకోండి, యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ ఎట్ అన్నమాట. అలాగే రెడ్ కలర్లో మీకు సింబల్ కనిపిస్తే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ అని. అలాగే గ్రీన్లో మీకు కనిపిస్తే యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ అన్నమాట. అలాగే బ్లూ కలర్లో కనిపిస్తే కనుక యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ బట్ హ్యావ్ మార్క్డ్ ది క్వశ్చన్ ఫర్ రివ్యూ అని ఉందన్నమాట. అండ్ అలాగే 5 నెంబర్లో చూసుకున్నట్లయితే కనుక బ్లూ కలర్లో ఉంది, బట్ డాట్ గ్రీన్ కలర్లో ఒక డాట్ ఉంది అన్నమాట. యూ హ్యావ్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ, దిస్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎవ్ల్యూలేషన్. ఇక్కడ ఏంటంటే గైస్ చూడండి, చాలామంది మార్క్ ఫర్ రివ్యూ ఉంటారు కదా, అక్కడ ఏంటంటే చాలామంది ఆన్సర్ పెట్టకుండానే మార్క్ ఫర్ రివ్యూ పెట్టేస్తారు అనమాట. అలా కాదు, మీరు ఆన్సర్ పెట్టి మార్క్ ఫర్ రివ్యూ పెడితేనే మీ క్వశ్చన్ అనేది కన్సిడర్ చేస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత మీరు ఎగ్జామ్ లోపలికి వెళ్ళండి, ఓకేనా. ఎగ్జామ్ రాయండి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. లాంగ్వేజ్ ప్రెజెంట్ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను, మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ వెళ్తూ ఉన్నాము. చూడండి, క్వశ్చన్ పేపర్ ఇలా మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. క్వశ్చన్స్ అన్నీ ఇలా మీకు కనిపిస్తాయి. సో ఒక్కొక్క క్వశ్చన్ మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేయండి, ఓకేనా. మాక్ టెస్ట్ మాత్రం తప్పకుండా రాయండి, మీకు ప్రాక్టీస్గా ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఓకే, ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.